హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు అయితే ఒక మంచి వీడియో అండి. మన లేడీస్ అందరికి ఉపయోగపడుద్ది. పిల్లలకి ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడైనా సరే, ఎప్పుడైనా బయటకు వెళ్ళి తెచ్చుకోవాలనుకున్న టిఫిన్స్ కానీ, లేకపోతే మనకి ఉదయాన్నే లేచి బద్ధకంగా ఉంది, ఏం టిఫిన్ చేస్తాము అన్న రోజులు కూడా చాలానే ఉంటాయి. సరే కానీ మనం ఇంట్లో ఎన్నో రకాల చిట్కాలు ట్రై చేస్తూ ఉంటాం కదా. సో ఎన్నో రకాల మనము టైం మేనేజ్మెంట్ అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా. ఈసారి మీ షెడ్యూల్లో దీన్ని కూడా యాడ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. ఉపయోగపడకపోతే మాత్రం నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే నేను ఫాలో అవుతున్నాను కాబట్టి మీకు దానివల్ల యూజ్ ఉంది అనేసి మీకు చెప్తున్నాను అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మనందరికీ బాగా యూజ్ అయ్యిద్ది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఒపీనియన్ ఏంటో మీకు కామెంట్ల ద్వారా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పుడైనా సెలవులు ఉన్నప్పుడు కానీ, లేకపోతే మనకి బద్ధకంగా ఉన్నప్పుడు కానీ, ఇలా ప్రతిసారి ఏదో ఒక విషయంలో వారంలో టిఫిన్స్ మిస్ అయిపోతూనే ఉంటాము. కానీ ఈసారి మాత్రం ఇలా ప్రయత్నించండి. మంత్లీ అంటే ప్రతి నెలలోనూ మనం బయట టిఫిన్స్ కొనే బదులు ఇంట్లో వారానికి ఒక రోజు కష్టపడ్డామండి, మన వారం అంతా చేయాల్సిన పని ఉండదన్నమాట. సో నేను వారంలో ఒక రోజు చేసే పని మీకు కోసం చూపిస్తున్నాను. నేను టిఫిన్స్ కోసం వారం అంతా కావాల్సిన టిఫిన్స్ కోసం నేను ప్రిపేర్ అయ్యేది ఈ ప్రాసెసేనండి. ఎందుకంటే ఎప్పుడైనా టిఫిన్స్ లేనప్పుడు బయటికి వెళ్ళి తాగడం, ఇదివరకు అలా చేసేదాన్ని, కాకపోతే ఇప్పుడు కొత్తగా మార్చుతున్నాను అనమాట మొత్తం అంతా. సో నేను వారంలో ఏమేమి చేస్తాను అనేది వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా అయితే ఒక రోజు కోసం అయితే రాజ్మా దోశ చేస్తున్నాను అండి. ప్రోటీన్ కంటెంట్ కావాలి మనకి, పిల్లలు రాజ్మా ఇలాంటివన్నీ తినరు కాబట్టి సో నేను రాజ్మా బీన్స్ కలిపి నేను ప్రోటీన్ దోశలాగా చేస్తున్నాను అనమాట. ఇది 1 డేస్ లేదా ఎక్కువ చేస్తే మాత్రం 2 డేస్ ఉంటాయండి. మనము ఇలా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కనుక ప్లాన్ చేసుకోవాలంటే మన ఇంట్లో ఎంతమంది ఉన్నామో, మనం ఎంత క్వాంటిటీ అనేది యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. నేనైతే ఇక్కడ తక్కువ క్వాంటిటీ ఎందుకు చూపిస్తున్నానంటే మా పిల్లలు చిన్నపిల్లలు, 2 పిల్లలు. సో మా వారికి నాకు 2 రోజులకి ప్రోటీన్ దోశలు అయితే సరిపోతాయి. వాళ్ళు ఎంత తింటారో నాకు తెలుసు కాబట్టి దాని క్వాంటిటీ ప్రకారం నేను చూపిస్తున్నాను. సో మీరు క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోండి. సో ఇలాగ రాజ్మా దోశ కూడా నేను రాత్రే నానబెట్టేసాను. ఎప్పుడైనా టిఫిన్లు కన్నప్పుడు నేను రాత్రే నానబెట్టేస్తానండి. ఉదయాన్నే లేసి నేను గ్రైండర్లు కానీ మిక్సీలు కానీ వేసేసుకుంటా. సో నేను వారం అంతా సరిపడేలాగా నేను పొడి చేసేసుకున్నాను అనమాట. కారపొడి చేసేసుకొని నేను బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఇది నాకు 15 డేస్ వచ్చింది. మనం ఇలాగే పొడి లాంటివి ఏదైనా చేసుకున్నామంటే రెగ్యులర్గా ఇడ్లీ దోశ కాకుండా ఇలాంటి వెరైటీస్ అన్ని చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనము అంటే ఒకే రకం చట్నీ బోరింగ్ అని అలాంటిది ఏమీ అనిపించదు. సో అందుకని నేను అలాగ ఒకటి, తర్వాత టమాటా చట్నీ చేశాను. టమాటా చట్నీ అందుకే అనుకుంటున్నారా అంటే ఇప్పుడు కొంచెం రేట్లు తగ్గాయి కదా, అలాగా లేదు మనకి ఇలా చట్నీ చేసే టైం లేదు అనుకుంటే కూడా ఇన్స్టెంట్ చట్నీ పౌడర్స్ అనేవి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. పల్లీలతో చేసుకోవచ్చు, తర్వాత కొబ్బరితో చేసుకోవచ్చు, తర్వాత మనం ఇలా పుట్నాల పప్పుతో కూడా చేసుకోవచ్చు. దాంట్లో ఎండుమిర్చి వాడితే మంచిదన్నమాట. సో నూనె లేకుండా పల్లీలు కానీ పుట్నాలు కానీ కొంచెం వేయించేసి మనము పక్కన పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నామంటే దాంట్లో వేయాల్సినవి అని వేసేసి మనం ఆ పొడి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే నేను వారంలో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా ఉప్మా అలాంటివి చేస్తుండండి. అందులో మెయిన్గా సేమియా చేస్తానన్నమాట. రెగ్యులర్గా ఇడ్లీ దోశ ఏం బాగుంటుంది చెప్పండి, కొంచెం వెరైటీ ఉండాలి కదా. అందుకోసమని నేను సేమియా తీసుకొచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఆయిల్ లేకుండానే కొంచెం ఫ్రై చేసేసి పెట్టేసుకుంటాను. ఆరాక డబ్బాలో వేసేసుకొని పెట్టుకుంటాను. మళ్ళీ దానికోసం టైం వేస్ట్ అనేది ఉండదన్నమాట. ఉప్మా చేసేటప్పుడు డైరెక్ట్గా మనం గ్లాస్లోకి ఎంత కావాలో అంత కొలత తీసుకోవడం వేసేసుకోవడమే అనమాట. టైం వేస్ట్ అవ్వని పని అనమాట ఇది. సో ఇలాంటి పనులు అనేది ముందుగా నేను రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. సో రెగ్యులర్గా ఇడ్లీ దోశ అనేసి బోర్ కొట్టినప్పుడు ఇలాంటి ప్రయోగాలు అనేది నేను చేస్తూ ఉంటానన్నమాట. సో అలాగే ఇడ్లీకి కావాల్సినది కూడా ఇడ్లీ రవ్వ అవన్నీ పిండిలు అవన్నీ తీసి నానబెట్టుకొని నేను పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే ఇడ్లీ పప్పు అవన్నీ తీసి కూడా పక్కన పెట్టేసుకొని నేను నైటే ఇవన్నీ నానబెట్టేసుకొని నెక్స్ట్ రోజు నేను మార్నింగ్ సో రాజ్మా దోశకి ఏంటంటే మనకి మార్నింగ్ ఇప్పుడు పెసరట్లు ఎలా వేస్తామో అలాగే నానబెట్టేసుకోవడమేనండి. మార్నింగ్కి మనకి ఇలాగ పెద్ద అయిపోతాయి అన్నమాట, గింజలని నానిపోతాయి బాగా. వాటి మీద పొట్టు కూడా బయటకు వచ్చేస్తుంది, మనం పొట్టుతో కూడా మిక్సీ పట్టేయచ్చు. నేనైతే ఈ రాజ్మా దోశకు కానీ లేకపోతే పెసరట్లకు కానీ నేను మిక్సీ పట్టేస్తాను. ఓన్లీ ఇడ్లీ పప్పు వాటికి గ్రైండర్ వేసి మిగతా అన్నీ మిక్సీ పట్టేసి నేను దోశ పిండి అంతా ఒక డబ్బాల్లో వేసేసుకొని విడివిడిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. సేమ్ అదే ప్రాసెస్లో పెసరట్లు అవన్నీ కూడా నేను పిండి చేసేసి నేను ఫ్రిడ్జ్లో
పెట్టుకుంటా. ఇందాక నేను ఇన్స్టెంట్ చట్నీ అని చూపించాను కదా, సో దానికి రెసిపీ చెప్తున్నానండి. సో ఈ చట్నీ అయితే మనకి ఒక 15 days వరకు ఉండిద్ది. అంటే క్వాంటిటీని బట్టి మనం ఇంట్లో చేసే ఎంతమంది ఉన్నారో చూసి చేసుకుంటే క్వాంటిటీని బట్టి ఒక 15 రోజుల పాటు ఉండిద్ది అనమాట. అట్లీస్ట్ లేదు మీరు తక్కువ క్వాంటిటీ చేసినా వారం పాటు ఉండిద్ది, తడి తగలకుండా ఉంటే. ముందుకైతే టమాటోస్ తీసుకొని నేను కడిగేసి కొంచెం తుడిచేసి మొత్తం క్లీన్ చేసేసి తర్వాత ముక్కలుగా కట్ చేసేస్తున్నాను. ఇందులో మీకు తెలిసే ఉండేది చాలామంది ఈ ప్రాసెస్ అనేది కొత్త ఏం కాదు. సో తెలియని వాళ్ళ కోసం ఒకసారి చూపిస్తున్నాను అనమాట. సో ఇలా ఏంటంటే మనం పొద్దున్నే లేసి అప్పటికప్పుడు పల్లి చట్నీ చేసుకోవడము, అప్పటికప్పుడు తాలింపు వేసుకోవడం, ఈ పని ఏం లేకుండా ఒక్కరోజు వారంలో ఒక్కరోజు మీరు కష్టపడ్డారంటే, వీకెండ్స్లో కానీ ఎప్పుడైనా సరే కష్టపడ్డారంటే మనకి వారం అంతా కొంచెం రిలాక్స్డ్గా మనము అయిపోయింది అనమాట. పని అంతా పెద్ద హడావిడి లేకుండా. సో నేనైతే మొత్తము ఇలా టమాటాస్ అన్నీ కట్ చేసేసుకొని నేను ఇవి ఆయిల్లో వేయించేసుకుంటా. వీటిలోకి పచ్చిమిర్చి వాడకుండా ఎండుమిర్చి వాడుతున్నాను. అది కూడా కారం మీకు తగ్గట్టు వేసుకోండి. మా పిల్లలు ఎంత తింటారు, మేము ఎంత తింటామో నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి నేను దానికి తగ్గట్టు నేను స్పైసీనెస్ కోసం మీరు ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట ఎండుమిర్చి. సో ఎండుమిర్చి అన్నీ తీసేసుకొని మొత్తము తొడాలు తీసేసి ఆయిల్లో మొత్తము వాటిని మగ్గబెట్టాలి మనము. అది కూడా కొంచెం కూడా వాటర్ లేకుండా మగ్గబెట్టేసి అవి దగ్గరికి లాగా వచ్చినప్పుడు మనం తీసి మిగతావన్నీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని మనం ఒక కంటైనర్లో వేసి వాటిని స్టోర్ చేసుకోవడమే. పచ్చడి తాలింపు కూడా నేను వేసేసి స్టోర్ చేస్తానండి. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ వేద్దాము అలా ఏమి ఉండదు. సో మనం ఇలాగే సేమ్ ప్రాసెస్లో మనము ఇన్స్టెంట్ చట్నీ పౌడర్స్ కూడా చేసుకోవచ్చు. మీరు కంది పొడి చేసుకోవచ్చు. తర్వాత పల్లీలు వేయించేసుకొని నూనె లేకుండా ఇలాగే ఎండుమిర్చి వేయించేసుకొని వాటిలోనే కొంచెము జీలకర్ర, కొంచెము ఎల్లుల్లిపాయలు, చింతపండు, సాల్ట్ అవన్నీ వేసి మిక్సీ పెట్టేశారనుకోండి, అది పొడిలాగా అయింది కదా. ఆ పొడి కొంచెం చల్లారకు డబ్బాలో తీసుకొని ఆ డబ్బాని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా మనకి చట్నీ కావాలి అన్నప్పుడు అది తీసుకొని కొంచెం నీళ్ళలో దాన్ని మిక్స్ చేసేసుకొని తాలింపు వేసేసుకున్నామంటే మనకి ఇన్స్టెంట్ చట్నీ అనేది రెడీ అయిపోయింది మనకి. అలాగే ఇన్స్టెంట్ సాంబార్ పొడి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇన్స్టెంట్వి అన్నీ మనం ఒక వారం పాటు మనకు ఎంతవరకు అంటే ఈ వారంలో మనం ఏం తినాలనుకుంటున్నామో ఒక ఐడియా ఉండిద్ది కదా. సో దాని ప్రకారము మనం ఇంట్లో తయారు చేసుకొని మనం పెట్టుకున్నామంటే మనకి పొద్దున్నే లేచి అసలే చలికాలం అండి, పొద్దున్న ఏం లేగుస్తాం చెప్పండి. లేగిస్తున్నా కొంచెం బద్ధకంగా ఉండిద్ది. మళ్ళీ ఇవన్నీ చేసుకొని వంట చేయాలంటే కష్టంగా ఉండిద్ది కదా. సో అందుకని ఇలా మీరు 1 weekలో ఒకసారి చేసుకొని ఇలా పెట్టేసుకున్నారనుకోండి, మీరు మార్నింగే కొంచెము ఒక అరగంట లేట్గా లేసినా పర్లేదు. లేచినప్పుడు అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి మీరు సర్వ్ చేసేయచ్చు. మీకు టైం కూడా వేస్ట్ అవ్వదు. స్కూల్కి పిల్లలు సెలవులు ఉన్నా సరే వాళ్ళకి మనం 2 రకాల వెరైటీస్ పెట్టినట్టు కూడా ఉండిద్ది అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది నాకు ఇదివరకే తెలుసు, కానీ కొన్ని సందర్భాల్లో మనం చేయలేకపోతాం కదా. అలాగే ఈ మధ్యన కాలంలో నేను నా పని తగ్గించుకోవడానికి, అందులో మా పిల్లలకి హాలిడేస్ అనమాట. సో పొద్దున్నే లేవడము, లేకపోతే ఈ చలికాలంలో కొంచెము హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ అనేది నేను ఫాలో అవుతున్నాను కాబట్టి నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో మీ అందరికీ ఖచ్చితంగా మన లేడీస్లో మనం ఇలాంటి ప్రయోగాలన్నీ చేసుకోకపోతే కష్టం కదండి ఏదైనా సరే. ఎందుకంటే మనం అన్ని పనులు ఒకేసారి చేయాలంటే అవ్వదు కాబట్టి మన హెల్త్ కూడా మనకి ముఖ్యమే కాబట్టి సో ఇలాంటి ప్రయోగాలన్నీ నేను చేస్తూ ఉంటాను, అలాగే మీతో షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడి వరకు చూసారంటే ఏదో పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నేను చెప్పిన మాట నిజం అనుకుంటే కనుక, ఒపీనియన్ కరెక్ట్ అనుకుంటే కనుక మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.